యేసయ్య నామం పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. నాతో పాటు మీరందరూ చెప్పండి. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా మాట పలికితే బాగుండిద్ది. నా యందును మీరును, మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మరొకసారి, నా యందు మీరును, అందరూ చెప్పాలి, మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇది స్వయంగా యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతున్న మాట. ఇది తన భూమి మీద సంచరిస్తున్న కాలములలో తన శిష్యులకును అలాగే ఆయన ఎదుట ఉన్న సంఘానికిని, నాడు ప్రభువుని ఆరాధిస్తున్నానని పిలువబడుతున్న సంఘానికి చెబుతున్న మాట. యేసు ప్రభు ఉద్దేశం ఏమిటంటే, మొదటిగా నా యందు మీరుండాలి. నా యందు మీరుంటే, మీ యందు నా మాటలు ఉంటే, నా యందు మీరుండాలి. మీ యందు నా మాటలు ఏమై ఉండాలంటే నిలిచి ఉండాలి. ఎలా ఉండాలి? మీరు నా యందు ఉండాలి. మీరు నా యొద్దకు రావాలి. వచ్చిన తర్వాత నేనిచ్చే మాటలు, నా వాక్యము, నా స్వరము ఏదైతే ఉన్నదో వాటిని మీ దగ్గర ఎలా చేయాలంటే మీరు నిలిచేటట్లుగా చేసుకోవాలి, నిల్వ చేయాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ మాట చాలామంది క్రైస్తవ జీవితాల్లో నానా రకాలుగా పోల్చుకొని బ్రతుకుతూ ఉంటారు. అసలు వేటిని అడగాలి, అడగాల్సింది ఏమిటి అన్న విషయము చాలామందికి తెలియదు. ఏదో ప్రార్థన చేస్తున్నాం, ప్రభువుని ఎరిగాము, ఏదైనా అడుగుతూ బ్రతకొచ్చులే, ఆయన ఇస్తానన్నాడు కదా, అడిగినది ప్రతిదీ మీకు ఇవ్వబడును అని చెప్పేసి అన్నాడు కదా, వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు కదా, చేసిన వాగ్దానాలు నెరవేర్చేవాడు కదా అని చెప్పేసి అడగండి, తప్పనిసరిగా మీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. కానీ అడగాల్సిన వేటిని అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఏవి అడగటాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. అది ఒక విశ్వాసి కుటుంబం అయి ఉండొచ్చు, లేదు ప్రభువుని ఎరిగిన వారై ఉండొచ్చు, సంఘములో ఉన్నవారైనా ఉండొచ్చు. ఏమడిగితే దేవుడు సంతోషపడతాడు? అసలు అడగాల్సినవి ఏంటి? యేసు ప్రభు ఏమో మీ యందు నా మాటలు నిలిచేటట్లుగా చేయండి, మీరు నా యందు ఉండండి, ముందు నా యందు ఉండటం నేర్చుకోండి, నా యొద్ద నిలవటం నేర్చుకోండి. నా యందు మీరు నిలిచిన తర్వాత నా మాటలు కూడా మీలో నిలవటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఎప్పుడైతే మీరు నా మాటలు నిలవ చేయటం నేర్చుకుంటారో అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, వాటిని నిశ్చయముగా మీకు అనుగ్రహింప చేస్తాను. హల్లెలూయా. ఒక పచ్చడిని నిల్వ చేస్తేనే తర్వాత రుచికరంగా మారిద్ది. అది ఏ రకమైన పచ్చడి అయినా ఉండొచ్చు, ఆవకాయ ఉండొచ్చు, ఉసిరికాయ ఉండొచ్చు, టమాటా ఉండొచ్చు, పండు మిరగాయ పచ్చడి ఉండొచ్చు, చింతకాయ పచ్చడి ఉండొచ్చు, ఏ పచ్చడి అయినా ఉండొచ్చు.
దాన్ని ఏం చేయాలంటే ముందు తయారు చేసే వ్యక్తి నిల్వ చేయాలి. ఒక 10 రోజులు, ఒక వారం రోజులు, ఒక 2-3 రోజులు నిల్వ చేస్తా ఉంటే నిల్వ చేయబడిన పచ్చడిలో ఇప్పుడు పెట్టిన వ్యక్తి ఏం ఆశ్రయిస్తున్నాడంటే, ఏదైతే దీని ద్వారా మధురముగా నేను అనుభవించాలని అనుకున్నాడో, ఏ టేస్ట్నైతే నేను ఆశ్రయిస్తే మంచిది అని దానిని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అనుకొని దాన్ని సిద్ధపరుచుకున్నారో, ఇప్పుడు దాన్ని తినేటప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారంటే, అబ్బా ఈ పచ్చడి చాలా బాగుంది, ఇంత రుచిగా వచ్చిద్దని నేను అనుకోలేదు. దాన్ని నిల్వ చేసే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ చేతులు పెడితే ఆ చేతులు పెట్టి నిల్వ చేయకూడదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. తడి చెయ్యి అసలే తగలకూడదు, తడిగంట అసలే తగలకూడదు. వేయాల్సిన మోతాదులోనే కొలత చొప్పున కారం వేసుకోవాలి, కొలత చొప్పున ఉప్పు వేసుకోవాలి. ఇన్ని మానికలకి ఎంత కారం, ఇన్ని మానికలకి ఎంత ఉప్పు అని ముందే ఆలోచన ఉంచుకుంటేనే ఆ పచ్చడి నీకు మధురంగా తయారైద్ది. లేదంటే ఇన్ని కాయలు కోసి ఇంత కారం వేసి ఇంత ఉప్పు ఎత్తే నువ్వు తినగలుగుతావా? తినలేవు. ఇప్పుడు క్రైస్తవ జీవితములలో నువ్వు ఒక కాయ. దేవుడు నిన్ను ఊరబెట్టాలని చూస్తున్నాడు. నీ వద్ద నుంచి ఒక మధురమైన అనుభవాన్ని పొందాలి, చూడాలి అని యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు కదా, మీరు నా యందు ఉండటం నేర్చుకోండి. ముందు నా యందు ఉన్న తర్వాత నా మాటలు, ఏ వాక్యమైతే, ఏ ఉపదేశమైతే, ఏ స్వరము ద్వారా నేను మీతో మాట్లాడుతున్నానో ఆ మాటలను మీరు నిల్వ చేయండి. మీ కుటుంబంలో, మీ బిడ్డల జీవితంలో, మీ భక్తి జీవితంలో వాటిని ఏం చేయాలంటే మీరు నిల్వ చేస్తూ ఉండాలి, నిలిచేటట్లుగా ఉండాలి. అవి నిలిచాయనుకో, అప్పుడు ఎప్పుడు నువ్వు పెట్టుకున్న పచ్చడిని బట్టి ఎంతైతే సంతృప్తిగా, ఎంతైతే ఆనందముగా, సంతోషముగా, కళ్ళెమ్మట నీళ్ళు వచ్చినా కానీ నీ పచ్చడి నీకు ఎట్టుండిద్ది? మధురంగానే ఉండిద్ది. ఇంకొకరికి వేసిన అనుకో, దీనికి ఏమొచ్చింది, ఎంత కారం వేసింది తెలియట్లేదా అని అనుకుంటారు. కానీ నీ ఇంట్లో నువ్వు నిలవ పెట్టుకున్న పచ్చడి నీకు ఎట్టుండిద్దంటే, ఎంత కళ్ళెమ్మట నీళ్ళు వచ్చినా, గొంతు కాలిపోయే కారం నువ్వు వేసుకున్నా అది నీకు ఎట్టుండిద్దంటే రుచిగా ఉండిద్ది. ఇప్పుడు దేవుని మాటలు నీ జీవితంలో నిలిచినప్పుడు, నువ్వు బాధల్లో వెళ్ళినా, నువ్వు కష్టాల్లో వెళ్ళినా, నువ్వు ఇబ్బందుల్లో వెళ్ళినా, నువ్వు శ్రమల్లో వెళ్ళినా, నువ్వు వేదనలో వెళ్ళినా, ఆ మాట నీకు మధురముగా మారిద్దే. హల్లెలూయా. ఆ మాట నీకు ఆదరణగా మారిద్ది. ఆ మాట నీకు సమాధానాన్ని ఇచ్చిద్ది. ఆ మాట నీకు ధైర్యాన్ని ఇచ్చిద్ది. ఆ మాట నీకు కృపనిచ్చిద్ది. ఏడుస్తున్న స్థలములలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, యాడో మాకు నేనున్నానని చెప్పిద్ది దేవుని మాట. ఒక్క బాగా దుఃఖించావనుకో, దుఃఖించేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురనిద్ది దేవుని మాట. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా యొద్దకు రండి, మీరు మా యొద్దకు రండి. వచ్చిన తర్వాత నా మాటలు మీరు నిలవటానికి చూడండి. అప్పుడు మీకేది ఇష్టమో అడగండి, మీకు ఏ పచ్చడి ఇష్టమో అడగండి, మీకు ఏ ఇల్లు ఇష్టమో అడగండి, మీకు ఏ వస్త్రం ఇష్టమో అడగండి. అర్థమైందా? మీకు ఏది తినాలనిపిస్తుందో దాన్ని అడగండి. అప్పుడు మీకు నిశ్చయముగా అవి ఆటలను అడగకూడదు, అడగాల్సినవి అడగాల. ఏమిటిని అడగాలి? ఇప్పుడు ఐగుప్తు దేశంలో బానిసత్వముగా ఎవరున్నారు చెప్పండి? ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల మొరను విని, వారి బాధను చూసి, వారి కన్నీటిని చూసి, వారి వేదనను చూసి, ఎక్కడో గొర్రెల కాసేటువంటి మోషేని పిలిచి, ప్రతిష్ఠించి, ప్రేరేపించి, మాట్లాడి, బాబో ఇదిగో బానిసత్వంలో ఉన్న నా ప్రజలను నువ్వు వెళ్ళి విడిపించుకొని నేను చూపించబోవు దేశమునకు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత నీ మీద మోపుతున్నాను అని చెప్పినప్పుడు, మోషే దేవునికి లోబడి, దేవుని మాటకు విధేయుడై, దేవుని మాటను సమ్మతించి, దేవుడు చెప్పినట్లుగానే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి
అనేక రకాల ప్రార్థనలు, పోరాటాలు చేసి బానిసత్వంలో ఉన్న ప్రజలను బయటికి తీసుకొచ్చిండు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అక్కడ ఎన్నో అద్భుతాలు చేసిండు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న ప్రజలు బయటికి రావటానికి అసలు దేవుడంటే ఏంటో వాళ్ళకి ఎన్నో రకాల అద్భుతాలు చూపించిండు. ఎన్నో రకాల తెగులు, 10 రకాల తెగులు ఐగుప్తు దేశంలోకి తెచ్చిండు దేవుడు. నీటిని ఎర్రగా చేసిండు, రక్తముగా. కప్పలను తెప్పించిండు, మిడతలను తెప్పించిండు. అర్థమైందా? నానా రకాల తెగుళ్ళు, వర్షము, చీకటి, వడగండ్లు, ఎన్నో రకాల తెగుళ్ళు వాళ్ళ దగ్గర లేవులే గాని ఐగుప్తువులో ఉండేటట్లుగా దేవుడు చేసిండు. హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన బిడ్డకు మాత్రము ఏ తెగులు కలగట్లేదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తెగుళ్ళన్నీ చూస్తున్నారు, చూశారు కూడా, కళ్ళకి కట్టినట్లుగా. వాళ్ళము వెలుగులో ఉన్నారు, ఐగుప్తు ప్రజలు చీకట్లో ఉన్నారు. వాళ్ళేమో మిడతల మధ్యలో ఉన్నారు, వీళ్ళు మాత్రము చక్కగా చారిన నేల మీద నిలబడి ఉన్నారు. ఇలాగన దేవుడు ఎన్ని తెగుళ్ళైతే కలిగించాడో అన్ని తెగుళ్లను కనులారా చూశారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ 10 తెగుళ్ళు దేవుడు చూపించిన తర్వాతే ఐగుప్తీయులకు దేవుని గొప్పతనం ఏంటో తెలియపరుచుకొని బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చిందన్న సంగతి అందరికీ తెలుసు. ఎర్ర సముద్రం దగ్గర మోషే ప్రార్థన చేసిండు, కర్రతో కొట్టగా 2 పాయలైంది. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు అలాగున ఎర్ర సముద్రాన్ని దాటారు అని చరిత్ర లేఖనాలు చెబుతున్నాయి, తెలుసు. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అమర్చాలి మనం. ఇశ్రాయేలు ప్రజలకి ఈ వాక్యాన్ని అమర్స్తే అసలు వాళ్ళు ఏమడిగారు అన్న సంగతి మనకు బాగా తెలియాలి. ఇప్పుడు అద్భుతాలు చూశారు వాళ్ళు, ఆశ్చర్య కార్యాలు చూశారు వాళ్ళు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలటం చూశారు వాళ్ళు, ఐగుప్తులకి చీకటి కలిగితే ఇశ్రాయేలుకు వెలుగు కలగటం చూశారు వాళ్ళు, ఐగుప్తుల నీళ్ళన్నీ కూడా రక్తమయమైతే వీళ్ళ తాగే నీళ్లు తెల్లగా ఉండటం చూశారు వీళ్ళు, ఐగుప్తులకు చీకటి కలిగితే వీళ్ళు వెలుగుమయముగా బ్రతుకు అన్ని చూశారు వీళ్ళు. అన్నిటిని చూసిన ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఈ వాక్యాన్ని అమర్చిన ఎడల, ఏ వాక్యము? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగున్నప్పుడు అది మీకు అనుగ్రహింపబడిద్ది. క్రైస్తవుడు నేటికి కూడా ఏమి అడగాలో తెలియట్లేదు చాలా మందికి. ప్రార్థన, విశ్వాసము, వాక్యమైతే వింటున్నారులే కానీ అసలు వేటిని అడగాలి దేవుణ్ణి? వేటిని అడగటాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు? అసలు అడగాల్సినవేంటి, దేవుడు అడగమంటుంది ఏంటి అన్న విషయము చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు అమర్చుకుంటే ఎర్ర సముద్రము దాటి 3 రోజులు ప్రయాణం చేశారు. సూరు అనబడిన ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. ఆ ప్రాంతం దగ్గరకు వచ్చేపాటికి వాళ్ళకి ఏమైందంటే కాస్త నీళ్లు తాగుదామని అందరూ ఆగారు. 3 దినాల ప్రయాణం. 3 దినాల ప్రయాణం సూరు అనబడిన ప్రాంతానికి వచ్చారు. అక్కడ దాకా వచ్చిన తర్వాత కాస్త దప్పికేసింది వాళ్ళకి. నీళ్లు తాగుదామని ఎదురు చూస్తా ఉంటే కొన్ని నీళ్లు అలాగను నోట్లో వేసుకున్నారు. ఆ నీళ్లు మొత్తము కూడా చేదుగా ఉన్నాయి. ఆమె కొంచెం కనిపెడతా ఉండమ్మా, స్టాండ్ పడింది. ఆ నీళ్లు మొత్తం కూడా చేదుమయమైపోయాయి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు గుర్తుపెట్టుకున్న మాట ఒకటే, ఏమనో తెలుసా? మేము ఆయన యందు ఉన్నాము, ఆయన మాటలు మా యందు నిలిచి ఉన్నాయి కనుక మేము ఏది అడిగినా కానీ దేవుడు మాకు ఇస్తాడు అన్న మాటను గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు 3 దినాల ప్రయాణం సాగింది. సూరు అనబడిన ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళు వేటిని అడుగుతున్నారయ్యా అంటే నీటిని అడుగుతున్నారు. తాగే నీరు చేదుగా అయిపోయింది. తాగుతున్న నీరు మధురంగా లేవు, కొద్దిగా చేదుగా అనిపించింది అంతే. అప్పటి వరకు వాళ్ళ జీవితం ఎలాగుందంటే తీయగానే సాగింది వాళ్ళ జీవితం ఆడదాకా. ఎక్కడో బానిసత్వములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో, చింత, వేదన మధ్యలో ఉన్న వాళ్ళని దేవుడు విడిపించి
చక్కని జీవితములకు నడిపించినప్పటి వరకు కొద్దిగా కుటుంబ జీవితంలో కాస్త చేదు ఎదురైంది, జీవితంలో చేదు అనుభవం ఎదురైంది. కాస్త కొద్దిగా చేదు అనుభవం ఎదురైన తర్వాత అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే దేవుని మీద, మోషే మీద సనిగారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని యందు ఉన్నాము, ఆయన మాటలు మా యందు ఉన్నాయి, మేము ఏది అడిగినా ఇస్తాడు ఆయన. దేవుడైతే పక్షపాతి కానే కాదు. నువ్వు ఏదడిగినా ఇస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పు. నువ్వు ఏదన్నా అడుగు, ఇవ్వగలిగిన వాడు ఆయన, ఇస్తాడో. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు షూరు అనబడిన ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళ త్రాగాల్సిన నీరు చేదయ్యా అని చెప్పేసి హృదయములో కఠినత్వాన్ని తెచ్చిపెట్టుకున్నారు, హృదయంలో మూఢత్వాన్ని తెచ్చిపెట్టుకున్నారు. చూడండి ఒక మాట, సంఖ్యాకాండము 15వ అధ్యాయాన్ని తీయండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 123వ పేజీ. సంఖ్యాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండం క్షమించండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 57వ పేజీ, పాత నిబంధనలో 22 నుంచి చదవండి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు సూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగు కొనగా ఏం చేశారంట? అప్పటి వరకు తీపిగా ఉంది జీవితం, ఏ ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తున్నాడు. ఇదిగో ప్రభువా, ఐగుప్తిలో నుంచి మేము బయటకు వచ్చాము, అరణ్యములో నుంచి వెళ్తున్నాము, నీ తోడు కావాలంటే తోడుగా నడిచాడు దేవుడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందే, ఈ ఎర్ర సముద్రము పాయలైపోయి మేము అవకడికి వెళ్ళిపోవాలి ప్రభు అంటే దేవుడు ప్రతి ప్రార్థనను ఆలకించి వాళ్ళకు ఉత్తరం ఇచ్చి జవాబునిచ్చి క్షేమంగా నడిపించాడు. అప్పటి వరకు చక్కగా నడిచిన జీవితాల్లో కొద్దిగా చేదు అనుభవం ఎదురైందంతే. కొద్దిగా చేదు అనుభవం, కొద్దిగా బాధాకరమైన విషయం ఎదురైందంతే. ఇప్పుడు మీరు ఆయందును నా యందు మీ మాటలు ఇచ్చిన ఎడల ఏది ఇష్టం అడగండి అని చెప్పేసి వాళ్ళు నిజముగా వాళ్ళ ఆత్మీయ జీవితంలో అడగాల్సింది ఎప్పుడూ అడగలేదు. వాళ్ళు అడగాల్సిందేంటో నేను చెబుతా. అసలు వాళ్ళు ఏం అడగాలి, ఎందుకు అడగలేకపోయారా అన్నది. మొదటిగా అసలు వీళ్ళు అడిగింది ఏమిటయ్యా అంటే, మాకు నీళ్లు చేదుగా ఉన్నాయి, నీళ్ళనే ఎవరి మీద చనుగుతున్నారయ్యా అంటే ఇటు దేవుని మీద చనుగుతున్నారు, సేవకుని మీద చనుగుతున్నారు. దేవుడు జవాబు ఇవ్వలేక కాదు, ఇచ్చాడు, దానిని చూశారు, ఆల్రెడీ అనుభవించారు వాళ్ళు. అరే మా దేవుడు గొప్పవాడు కదా, ఇదిగో ఎర్ర సముద్రం మాకు ఎదురుగా వస్తే 2 పాయలుగా చీల్చిన గొప్ప దేవుడు కదా ఆయన. మేమెందుకు సేవకుని మీద సనగాలి, ఎందుకు దేవుని మీద సనగాలి అనవసరముగా? ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా కృపనిస్తాడు కదా, తప్పనిసరిగా మా ప్రార్థన ఆలకిస్తాడు కదా అని నెమ్మదిగా ఎంత మాత్రం ఆలోచన చేయట్లేదు వాళ్ళు. అప్పటి వరకు నడిపించిన మోషే కాస్త విశ్రాంతిలో ఉన్నాడు అంతే. అలాగే సాధ తీర్చుకుంటుండో లేదో వెంటనే జన సమూహం వచ్చి, ఏంటిది, తాగటానికి నీళ్ళు లేవో, చేదుగా ఉన్నవి, వీటిని ఎలా ఆశ్రయించాలి, ఏంటి మా బ్రతుకు, ఏంటి మా జీవితం, ఏంటి ఈ భక్తి, ఏంటి విశ్వాసం, ఇదేనా భక్తి అంటే? ఎల్లవేళ కష్టాల్లో ముందుకు పోవటమేనా? దేవుని గొప్పతనాన్ని మాత్రం ఎప్పుడు కూడా విశ్వాసి మర్చిపోకూడదు. దేవుని విలువను మర్చిపోయి అన్నడు కూడా భక్తి చేయకూడదు. ఎందుకో నీ ఎదురుగా ఐగుప్తులు తెలుగు తెచ్చిన వాడు కాదా ఆయన?
10 తెగుళ్ళు వారికి కలుగు చేసి బానిసత్వంలో ఉన్న దేవుడు నిన్ను విడిపించలేదా? అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి సమాధానకరమైన మార్గాల్లో నేను నడిపించలేదా? అన్నిటిని చూసిన వారే కదా, అన్ని ఎరిగిన వారే కదా, అన్నిటినీ తెలుసుకున్నవారే కదా. కాస్త ఓపిక కలిగి అడగొచ్చుగా, కాస్త నెమ్మదిగా ఆలోచన చేయొచ్చు కదా. సేవకుని మీద సనిగితే నీకే వచ్చింది? ఇప్పుడు మోషే మీద సనుగుతున్నారు వీళ్ళు. ఏమిటి ఈ నీళ్ళు, ఈ వాతావరణం? కాస్త కంఫర్టబుల్గా లేదనుకోండి, సేవకుని మీదే సనుగుతున్నారు వీళ్ళు. మొదటిగా వీళ్ళు అనుకున్నది ఏమిటంటే, మేము నీళ్లను అడిగితే చాలు మా బ్రతుకుకి, మాకు కావాల్సింది అది, ఆ నీళ్ళుంటే చాలు అనుకోవటంతోనే దేవుడైతే పక్షపాతి కానే కాదు. మోషే వెళ్ళి దేవుని యొద్ద ప్రార్థన చేయగా ఒక చెట్టు కొమ్మను చూపించిండు దేవుడు. ఒక చెట్టు కొమ్మని, ఇదిగో మోషే ఆ చెట్టు కొమ్మను విరిచి ఆ నీటిలో వేయి చాలు. ఆ చెట్టు కొమ్మను విరిచి ఆ నీటిలో వేయి చాలు, ఆ నీళ్లు మధురముగా మారతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు సనిగినా, కొనిగినా, వ్యతిరేకించినా, తిరస్కరించినా, ప్రేమామయుడాయన, కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు ఆయన. సంఘం పట్ల, బాధ్యత పట్ల, విశ్వాసుల పట్ల ఎంతో ప్రేమ కలిగి నడిపించేవాడు ఆయన. సనిగారు అని చెప్పేసి ఎంత మాత్రం కూడా ద్వేషించుకోలేదు దేవుడు. సేవకుని మీద సనిగారు అని చెప్పేసి ద్వేషించుకోలేదు దేవుడు. ప్రార్థన ఆలకించిండు, మోషేని పిలిచిండు. మోషే, వారు మారా వంటి అనుభవాలు, వారు చేదు అనుభవాలు, వారి చేదు కష్టాలు, వారి చేదుగా ఉన్న స్థితిగతులన్నిటిని కూడా ఈరోజు మధురముగా మార్చబోతున్నాను. హల్లెలూయా. కనుక నువ్వు వెళ్ళి ఆ కొమ్మను విరిచి ఆ నీటిలో వేయి చాలంతే. మారాలంటి చేదు అనుభవంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు నీళ్ళు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైతే కొమ్మ యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ త్యాగపూరితమైన తండ్రి తనను తాను సమర్పించుకొని ప్రజలను ఏ రకముగా అయినా ఒక మంచి మధుర అనుభవంలోకి నడిపించాలి, సంఘాన్ని ఒక మంచి ప్రీతికరమైన నాయకత్వంలోకి నడిపించాలి, వారి చేదు వంటి అనుభవాన్ని మధురముగా మార్చాలని తనను తాను విరగొట్టుకొని, ఎవరో యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను విరుచుకొని మారా వంటి నీ నా జీవితాన్ని మధురముగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి అడిగే అంటే నీటిని అడిగారు. అది ఎలాగ అడిగారు? ప్రార్థన పూర్వకంగా అడగలేదు. వాళ్ళు అడగట్లేదు దేవుణ్ణి. వాళ్ళ కష్టాలు ఎన్నడూ కూడా దేవునితో చెప్పుకున్న వాళ్ళు కానే కాదు. మరి మేము ఈ బాధల్లో ఉన్నవయ్యా, ఈ ఇబ్బందుల్లో ఉన్నవయ్యా, ఈ కష్టంలో ఉన్నవయ్యా, ఈ శ్రమ మమ్మల్ని వేధిస్తుంది, ఈ బాధ మమ్మల్ని వేధిస్తుంది, ఈ దుఃఖముతో మేము నలిగిపోతున్నామయ్యా అని ఎన్నడూ కూడా అక్కడ మాత్రం ప్రార్థన చేశారు. ఎక్కడో తెలుసా? బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. ఎందుకో తెలుసా? అక్కడ ఐగుప్తులో ఫరో నలగొడుతుండగా, ఎర్రగొడుతుండగా, పని చేయకపోతే కొరడాలతో కొడుతుండగా, ఇప్పుడు కష్టము కొద్దిగా జీవితం మీద ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేశారు వాళ్ళు, వేదనతో ప్రార్థన చేశారు వాళ్ళు, గుండె బరువెక్కిపోయే రీతిలో ఉన్నారు గనక దేవుని యొద్దకు మొర ఆలకించేంతగా ప్రార్థన చేశారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఎక్కడా కూడా ప్రార్థన చేయలేదు. వాళ్ళ పక్షాన మోషే నిలబడి ప్రార్థన చేశాడు. ఇదిగో మాకు ఇది కావాలి ప్రభు అని వాళ్ళు అడగలేదు. మోషేని సనిగారు, దేవుని సనుగుతూ వచ్చారు. కానీ ఇదిగో మాకు ఇలా ఉంది ప్రభు, మరి మా జీవితం, మా కుటుంబము చేదు అనుభవంలోకి పోతుందయ్యా, నా సంసారం చేదు అనుభవంలోకి వెళ్తుందయ్యా, ఇదిగో ఆనాడు మారాని మధురంగా మార్చినట్లుగా నా జీవితం, నా సంసార జీవితం, నా కుటుంబము మధురముగా మారే కృపని అయ్యా అని వీళ్ళ మాత్రం ప్రార్థన చేయట్లేదు. దేవుడు నిన్ను అడగమన్నాడు కదా, నువ్వు అడుగో, నువ్వు అడిగితే నేను నీకు ఇస్తానన్నాడు దేవుడు. ఆయన అడగమన్నాడు, నువ్వు అడుగు, నేను ఇస్తా తప్పనిసరిగా. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, దాన్ని తప్పనిసరిగా మీకు నేను ఇస్తాను.
నేను నిశ్చయముగా నీకు ఇస్తాను. ఇవ్వకుండా అయితే నేను మాను. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం నేను త్రోసివేయను. కానీ ఇశ్రాయేలు ప్రజల వాక్యాన్ని ఆధారం పెట్టుకొని అడగాల్సిన విలువైన వాటిని మాత్రం అడగలేదు. వాళ్ళు శరీరానికి కావాల్సినవి అడుగుతూ వచ్చారండి. వాళ్ళు శరీరానికి ఏదైతే అవసరమో దానినే అడుగుతూ వచ్చారు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని దేనిని కూడా వాళ్ళు అడగలేదు. ఇంకొక దగ్గర కూడా నీటిని అడిగారు. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం తీయండి ఒకసారి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. అది కాదు సంఖ్యాకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ఈ కాని చోటికి మమ్మును తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్ములను ఎలా రప్పించితివే? ఈ స్థలములలో మాకు గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు కూడా లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు దేవుని సన్నిధికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, దేవుడు మాట్లాడిండు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటిగా సూరు వెళ్ళారు, అక్కడ నీళ్ళు లేవు, మోషే మీద సనిగారు. ఇప్పుడు సీను అనబడిన ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి? సీను అనబడిన ప్రాంతానికి వచ్చారు. అక్కడికి వచ్చేపాటికి నీళ్లు లేవు వాళ్ళకి. మరలా దాహం వేస్తుంది. ఇప్పుడు వేస్తుంది అని చెప్పేసి వాళ్ళ ప్రార్థన చేయట్లేదు, ప్రభువుని అడగట్లేదు. మరి నీ కష్టాన్ని నువ్వు దేవునితో చెప్పుకోవాలి కదా, నీ బాధను నువ్వు దేవునితో చెప్పుకోవాలి కదా, నీ ఇబ్బందిని నువ్వు దేవునితో చెప్పుకోవాలి కదా, నీ వేదన నువ్వు దేవునితో చెప్పుకోవాలి కదా. మోషే చేసే ప్రార్థన మోషే చేస్తానే ఉంటాడు. మోషేకు తెలుసు ఎక్కడ, ఎప్పుడు, ఎలాగ, ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలో అన్నీ తెలుసు మోషేకే. అన్ని లక్షల మంది జన సమూహాన్ని నడిపిస్తున్న మోషేకి తెలియదా ఎలా ప్రార్థన చేయాలో? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు మోషేకు తెలియదా? తెలియని వాడైతే ప్రజలు చేసిన పాపానికి, నేరానికి వాళ్ళకి బదులుగా నన్ను చంపు, వాళ్ళకు బదులుగా జీవ గ్రంథంలో నుంచి నా పేరుని తీసేయని ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసు మోషేకి. సంఘం అంటే ఏంటో తెలుసు, సంఘ బాధ్యత అంటే ఏంటో తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు, విశ్వాసం అంటే ఏంటో తెలుసు. ఏ విశ్వాస గురించి ఎలా ప్రార్థన చేయాలో మోషేకి తెలుసు గనక మోషే చేసే ప్రార్థన మోషే చేస్తున్నాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలు మాత్రం ప్రార్థన చేయట్లేదు. వాక్యం వినాలి. ఇజ్రాయేలు ప్రజలు మాత్రము ప్రార్థన చేయట్లేదు. ఏది తక్కువైతప్పుడు మోషే మీద ఏం చేస్తున్నారంటే సనుగుతున్నారు. అక్కడ గింజలు లేవే, ఇక్కడ గింజలు లేవే, ఇక్కడ ద్రాక్షాలు లేవే, ఇక్కడ దానిమ్మలు లేవే, ఇక్కడ అంజూరపు కాయలు లేవే, కనీసం నీళ్ళు లేవే. నీ బ్రతుకు పాడుగాను తెచ్చి ఇక్కడ పెట్టినవేందిరా నాయన? ఏంది సంఘం? ఏంది పరిచర్య? ఏంది పద్ధతి? ఏంది ఈ నలగొట్టుడేంది? ఈ చితుప్పుడేంది? ఈ వ్యవహారం ఏంది? ఏంద్రా బాబు ఇదని చెప్పేసి సేవకుని మీదే సనుగుతున్నారు వీళ్ళు. అయిన దేవుడు పక్షపాతి కాదు. వారి ఏడుపును చూసి, వారి బాధను చూసి, వారి రంకెలు చూసి, ఇజ్రాయేల్ ప్రజల గురించి ఒక మాట ఉండిద్ది కీర్తనలో, వారి మాటికి దేవుని ఏం చేశారంట? సనిగారంట. మాటికి సనుగుడే, ఏది లేకపోతే దానికోసం సనుగుడే. ఇప్పుడు విశ్వాసి సనిగిందంటే అవిశ్వాసి ఎందుకు సనగదా? సనిగిద్ది. ప్రార్థనా పరులు సనిగారంటే అన్ని జనులు ఎందుకు సనుగుతారు? నువ్వు కొద్దిగా కులువిచ్చు చూడు, కొద్దిగా అయ్యి అనవసరంగా ప్రార్థనకు పోయి ఎట్టయ్యాను అని ఒక మాటను ఇక నిన్ను మామూలుగా దులపరు. నిన్ను మామూలుగా దులుపుతారా? మామూలుగా దులపరేక. నిజమే, నువ్వు అట్ట చేయబట్టి ఇట్ట తయారై తెచ్చినావు, మీ ఆయన అట్ట తయారై తెచ్చిండు, నీ పిల్లలు అట్ట తయారై తెచ్చారు, నీ కుటుంబం అట్ట తయారై తెచ్చింది. ఎందుకు ప్రార్థన అనవసరం మానేసుకోరాదు? ఎందుకు ఆ కష్టాలు? ఒక అంజూరపు కాయ తింటం తెలియదు నీకు?
ఒక ఖర్జూరకాయ తింటాం తెలియదు నీకు. ఎప్పుడు నీ మొహానికి దానిమ్మకాయ తిన్నావు ఎప్పుడన్నా? మేము చూడు లట్టలు తింటాం. మన శుక్రవారం చెప్పింది అదే. ఆశాపంట భక్తిహీనుల క్షేమం చూసి హృదయంలో ఏం పడ్డాడంట? మత్సర పడ్డాడంట. మీరు ప్రార్థన చేస్తున్నారు, మేము చేయట్లే. మీరు 500 ఎత్తుకున్నారు, మేము 2 ఏళ్ళు ఎత్తుకున్నాం. మీ బతుకులు ఎందుకు, మా బతుకులు ఎందుకు? ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చేపాటికి ఈ స్థలంలో అంజూరాలు లేవు, దానిమ్మలు లేవు, ఏమీ లేవు. ఏంద్రా బాబు ఈ బ్రతుకు, ఏంద్రా నాయన ఈ కష్టం, ఏంద్రా బాబు ఈ పరీక్ష, ఏంద్రా బాబు ఈ ప్రార్థన అని మోషే మీద సనిగే పనే. మోషే సాత్వికుడు గనక హృదయంలో బాధను పెట్టుకొని వినాలి. పింకి నీకు దెబ్బలు పడతాయి ఇక లేవల్లే లే. వినండి, వాక్యం వినండి. మోషే సాత్వికుడు గనక తన జీవితంలో తన ప్రజలు ఎంత బాధ పెట్టినా గాని, తన సంఘం తనని ఎంత బాధ పెట్టినా గాని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయటం మాత్రం మానేవాడు కాదు. స్తోత్రం చెప్పండి. ఈ మధ్యలో కొత్త ట్రెండ్ వచ్చింది, అదే మొన్న నాకు తెలిసింది. ప్రార్థన అంటే వినపడేటట్లు చేయాలంట. ఏం చేయాలి? ఇప్పుడు ఏం కోసం చేస్తున్నాను అనుకో, శారాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని మైకులో చెప్పాలంట. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినా? నా కోసం ప్రార్థన చేసినా? నా పిల్లగాడి కోసం చేసినా? ఏమండి, ఇది ట్రెండా? మళ్ళీ నుంచోటి మామూలు దెయ్యం కాదు అది. ఏమంటే మీకు అర్థం కావట్లే, మామూలు దెయ్యం కాదు. నా ఎమ్మటి వచ్చిన వాళ్ళు చూశారు ఆ దెయ్యాన్ని. నువ్వు ఎప్పుడైనా చేసినవా? చేసినా? అంజూరకాయలు ఇచ్చినవా? నాకు దానిమ్మకాయలు ఇచ్చినవా? మాసం కూర పెట్టినవా? నన్ను పిలిచినవా? మేమెవరు పిలుతున్నా? తిక్కలదానా? ఎవరు పిలుతున్నా? ప్రార్థన నీకు వినపడేటట్టు చేయాలా? నీ ఇంటికి వినపడేటట్టు చేయాలా? సేవకునికి తెలుసు ఎవరి గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో సేవకు నువ్వేమి నేర్పాల్సిన అవసరం లేదు. సేవకునికి ప్రార్థనే చేయకపోతే ఈరోజు అసలు ఆ కృప ఉండేది కాదు. నోటి నిండా నవ్వు ఉండేది కాదు. పళ్ళు బయటకు వచ్చాయి కాదు. చెప్పవేంద్రా? ప్రార్థన చేయకుండానే కుటుంబాలు వర్ధిల్లుతున్నాయా? కొత్త కొత్త బైకులు కొంటున్నారా? ఏమండి, కొత్త కొత్త గ్రూపులు తీసుకుంటున్నారా? యాడ్ నుంచి వస్తున్నాయి మీకు? ప్రార్థన లేకుండే సీఎంఏకి ఈయన్ని మీకు ఎమ్మనే రిలీజ్ చేస్తుందా? సంఘ ప్రార్థన లేదా? సేవకుని ప్రార్థన లేదా? ఎలా వర్ధిల్లుతున్నారు? మోషే తన ప్రజలు తాను బాధపరిచినా గాని, తన ప్రజలు తనను ఇబ్బంది పాలు చేసినా గాని, సనిగినా గాని, మోషే తన బాధను తనలోనే ఉంచుకొని దేవుడు ఒక దగ్గర నువ్వు ఒక్కసారి తప్పుకో అంటాడు. అంతే మోషేని చూసి దేవుడు మోషే అంటాడు, మోషే ఒక్కసారి తప్పుకో, అంతే. ఈ దెబ్బతో మొత్తం పటాష్ చేసేస్తా, అసలు ఎవరూ లేకుండా నీలో నుండి గొప్ప జనాన్ని తీసుకొస్తానంటాడు దేవుడు. అప్పుడు మోషే ఎంత బాధపడ్డాడో తెలుసా? వద్దు ప్రభువా, ఇంత కష్టపడి సంఘాన్ని కట్టానయ్యా, ఇదిగో వాళ్ళ తిట్టినా సనిగినా నాకేం కాదయ్యా, నేను పడతానయ్యా. నీ నామానికి అవమానం రాకూడదయ్యో, నీ నామం దూషించబడకూడదు ప్రభువా, నీ నామ హేళన చేయబడకూడదయ్యా. చూసినవా ప్రార్థనకు పోయారు, ఇదిగో దేవుడు కోపించి చంపేయబడ్డ ప్రజలు అని నీ నామానికి అవమానం రాకూడదు. అవసరమైతే జీవ గ్రంథంలో నుంచి సేవకుని చేసే ప్రార్థన ఎట్లంటే తెలుసా? మీ తప్పులను సేవకుని మీద వేసుకొని ప్రార్థన చేస్తాడు. ఒక్కొక్కసారి మీ రోగాలు ఎక్కువైనప్పుడు, అయ్యా బిడ్డలు భరించలేని రోగం వాళ్ళ జీవితంలో తీసివేసి నాకి అని ప్రార్థన చేస్తాడు సేవకుడు. ఆ విషయం తెలుసా మీకు? నీ బిడ్డలు బలహీనమైనప్పుడు, లేత శరీరాల్లో ఆ పశుప్రాయంలో ఆ శరీరానికి ఆ రోగం ఎక్కువైనప్పుడు సేవకుడు చేసే ప్రార్థన నీకు తెలుసా? తెలియదు.
ఆ బిడ్డలు భరించలేరయ్యా, ఆ రోగాన్ని తీ. అవసరమైతే ఆత్మీయ తండ్రిగా నాకి ఆ రోగాన్ని నేను భరిస్తా, వాళ్ళకి క్షేమాన్ని ప్రభువా, వాళ్ళకి కృపణీయని ప్రార్థన చేసేవాడే సేవకుడు. ఇవన్నీ తెలియదు, చెవికి వినపడలేదని, ఎప్పుడు ఆలకించలేదని. అసలు నీకు వినపడటానికి ఎప్పుడైనా సమయానికి వచ్చిన ప్రార్థనకి వచ్చారా? ప్రార్థన చేసే సమయానికి రారు, వినపడే సమయానికి రారు. తర్వాత ముగించిన తర్వాత వచ్చి నా గురించి ప్రార్థన చేసిండా, అమ్మాయి గురించి చేసిండా, అబ్బాయి గురించి చేసిండా, మా ఆయన గురించి చేసిండా, లెక్కలేసుకుంటూ పోతే ఎలా తెలిసిద్ది నీకు? దేవుడు చెప్పి ఒక్క నిమిషం నువ్వు తప్పుకో మోషే, వాళ్ళని నేను సంహరించేస్తానన్నాడు. కానీ మోషే పడిన బాధ ఏంటో నాకు తెలుసు. ఎంత వేదన చెందాడంటే మోషే, ప్రభువా నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, తెలిసి తెలియక చేస్తున్నారు పొరపాటు. నేటికి నేను చేసే ప్రార్థన కూడా అదే. తిరుగుబాటు చేస్తున్నారు ప్రభువా, నీ కోపాన్ని వాళ్ళు తట్టుకోలేరు, నీ శాపాన్ని వాళ్ళు తట్టుకోలేరు, నీ ఉగ్రతను వాళ్ళు తట్టుకోలేరయ్యా. తెలియక మూర్ఖత్వములు, అజ్ఞానములు, అవివేకంలోకి పోయి రంకెలేస్తున్నారు. రంకెలు వేస్తున్నాములే, సుఖంగానే ఉన్నాములే అనుకుంటున్నారు. కానీ నీ కోపం మాత్రం దయచేసి వారి మీదకి రానియొద్దయ్యా అని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. ఎన్ని రకాలుగా మాట్లాడతారంటే, సేవకుడు అంటే విలువ లేదు, మోషే అంటే విలువ లేదు. కానీ మోషే గొప్పతనం తెలుసు. మా సేవకుడు ప్రార్థన చేస్తే మాకు స్వస్థత కలిగిద్దన్న సంగతి తెలుసు. మా సేవకుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయన్న సంగతి తెలుసు. అయినా కానీ మోషే అంటే భయం లేదు. సనుగుడు, గొనుగుడు, వ్యతిరేకత ఎన్ని ఉన్నా కానీ మోషే మాత్రం సంఘాన్ని ఎన్నడూ కూడా ద్వేషించుకోలేదు. దేవుని పాదాలు పట్టుకొని అవసరమైతే జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసివేయగాని వాళ్ళని నువ్వు తీసివేయొద్దు ప్రభువా. ఎంత గొప్ప ప్రార్థన అండి సేవకుడు చేసేది. నీకు వినపడేది ఏంటి ప్రార్థన? నీకు వినపడాల్సిన అవసరం ఏంటి ప్రార్థన? విశ్వాసం ఉంచాలి. నా దైవజనుడు నా కొరకు ప్రార్థన చేస్తాడన్న విశ్వాసంతో బ్రతకాలి. దినానికి ఎన్నో మార్లు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తా. మాకున్న పదే అదే, మా జాబ్ అది. సమయం ఉందంటే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటమే. విశ్వాసం ఉంచాలా. అది లేనిది మేము ఎలాగున్నామన్న ఆలోచన చేస్తే నీకు ఏ ఆలోచన రాదు అసలు. నా కుటుంబం కొరకు దైవ సేవకుడు ప్రార్థనే లేకపోతే, సంఘ ప్రార్థనే లేకపోతే ఎలాగుంటాం మేము అన్న ఆలోచన చేస్తే చాలు. ఇప్పుడు సీను ప్రాంతానికి వచ్చిన తర్వాత ఇక్కడ అంజూరాలు లేవు, దానిమ్మలు లేవు, ద్రాక్షాలు లేవు, ఏమీ లేవు, త్రాగటానికి నీళ్లు కూడా లేవా. ఎందుకురా బాబు ఈ జీవితం, ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ విశ్వాసం అని సనుగుతూ వచ్చారు. అయినా కానీ మోషే తన బాధను తన గుండెల్లో పెట్టుకొని, తన బాధను తన హృదయంలో పెట్టుకొని దేవుని యొద్దకు వెళ్ళి మోషే అహరోనులు ప్రార్థించగా, మీరెళ్ళి పండుతో మాట్లాడండి, అద్భుతమైన కృపను నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడ చూసినా కానీ నీళ్ళు నీళ్ళు నీళ్ళు, ఆత్మ సంబంధమైనవి అడగట్లేదు. ఇప్పుడేలో శరీర సంబంధమైనవి అడుగుతూ బ్రతుకుతున్నారు. ఇంకొక విచిత్రం చూపిస్తా చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని తీయండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం తీయాలి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. సంఖ్యాకాండం అందరూ చూడాలి, 119వ పేజీ పాత నిబంధనలో. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడార ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చొని, వాళ్ళకి ఏర్పాటు చేయబడిన గుడారాల దగ్గర కూర్చొనంట ఎంత ఏడుతున్నారంటే, మోషే ఎక్కడో ఉన్నాడు, ఆడకి వినపడుతున్నాయి అంట. వీళ్ళు ఏడిసే ఏడుపులు అక్కడికి వినపడుతున్నాయి అంట. ఆ ఏడుపు నేను మోసే వచ్చి చూస్తే ఒక్కళ్ళు ఏడవట్లా. ఇంట్లో భార్య కాదు, ఎవరెవరు ఏడుతున్నారు ఆడందో తెలుసా? కుటుంబములో అంటే పిల్లగాల్లో భార్య భర్త అందరూ కలిసి ఏడుతున్నారు.
వీళ్ళు ఎందుకు ఏడుతున్నారంటే ప్రార్థనకు అనుకుంటున్నారా? కాదు. పోనీ ఏమైనా పశ్చాత్తాపం కూడా అనుకుంటున్నారా? కాదు. పోనీ ఏమైనా సంతోషం కలిగి అనుకుంటున్నారా? అసలే కాదు. అసలు వీళ్ళు ఎందుకు ఏడుతున్నారో ఈరోజు విచిత్రమైన ఆలోచన చేయాలి మనం. ఫస్ట్ ఏమో దేనికి ఏడిశారంటే నేల కోసం ఏడిశారు. ఇప్పుడు చూడండి 4వ వచనం చదువు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలు మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. దేనికి ఏడిశారు వీళ్ళు? చెప్పాలా? దేనికి? మామూలుగా ఏడవట్లేదండి. అటు డేరాలు తడిచిపోతున్నాయి, గుడారం అయితే తడిచిపోతుంది. మోషే అనుకున్నాడు కదా, ఫోన్లో ఇప్పటికైనా వీళ్ళ మొహాలకి పశ్చాత్తాపం కలిగింది, కొద్దిగా ప్రార్థన ఏమన్నా ఎరుగుతారో అందుకే ఏడుతున్నాడేమో అనుకున్నాడు మోషే. ఇప్పుడు మోషే కొద్దిగా ముందడిగేసి ఇట్లాంటి చిన్న పోరగాడిని అడిగి, ఏందిరా ఎట్ట ఏడుతున్నారు? దేవుడేమన్నా కరుణించిందా? నాకు తెలియకుండా దేవుడేమన్నా మాట్లాడిండారా మీతో? నాతో ఏమన్నా సమాధాన పడమండారా? అందరం కలిసి ఐక్యతగా ఉండమన్నాడా? ఏందిరా చెప్పురా అంటే, నీ మొహం, వాళ్ళు ఏడిచేది అందుకు కాదు, నీళ్ళు ఇచ్చినవుగా, మన్నా ఇచ్చును. దీనికి ముందు జరిగింది మన్నా ఇచ్చును. మన్నా తిని 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 మందం ఎక్కి ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలంటే మాంసం కావాలని ఏడుతున్నారు. మాంసం కావాలి వీళ్ళకి, మాంసము అధికాపేక్ష కలిగారంటే వీళ్ళు. అసలు ఇశ్రాయేలు ప్రజలు అడిగిందల్లా ఇదే, తిండి నీళ్ళు, తిండి నీళ్ళు. యాడికన్నా పోని ఏదన్నా అరణ్యలో పోతున్నారంటే, మోసే ఆడుండిద్దా, గట్టిగా ఉండిద్దా, మంచిగా వేస్తారా, ఒక 2 గంటలు ఎక్కువ వేస్తారా మోసే? ఇది ఎత్తుక్కోవటమే వాళ్ళు. మిల్లర్ వాటర్ పెడతారా మోసే? పెట్టబోతే మేము రాము, అసలు అయిపోతే మేము అసలే రాము. ఇశ్రాయేలు ప్రజల ఆతృత అంతా ఏమిటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఏడవటానికన్నా ఒక రేసులు ఉండాలి కదా, ఒక మంచి కాన్సెప్ట్ ఉండాలిగా ఏడవటానికి. అరే ఆ దేవదూతలు పూజించే ఆహారాన్ని ఇచ్చిండు దేవుడు. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పు. దేవదూతలు పూజించే ఆహారాన్ని ఇచ్చిండు దేవుడు. ఏందది? మన్నాను తినటం జాదు కావట్లేదు వీళ్ళకి. ఇంకేం తింటారు? అసలు ఎన్ని అద్భుతాలు చేసినా కానీ వీళ్ళకి హృదయానికి మాత్రం పోట్ల. దేవుడు నీళ్ళని అడిగితే నీళ్ళు ఇచ్చిండు, ఎర్ర సముద్రం 2 పాయలు చేసిండు. రోగం తగ్గిరా నాయనంటే రోగం తగ్గించిండు, కష్టాలు పోవాలంటే కష్టాలు పోనిచ్చిండు. అన్నిటిని తీసివేసినా కానీ చివరికి అడుక్కునే బుద్ధే వీళ్ళది. అదే ఇక ఎంత ఏడుస్తున్నారంటే ఒకలబడి ఏడుస్తున్నారు. వీళ్ళకి మామూలుగా ఏడవట్లేదు. అసలు ఏటిని అడగాలి, ఏటిని అడగకూడదో కూడా తెలియట్లేదు. మొన్న ఈ మధ్య హైదరాబాద్ పోయాక మీటింగ్ కాల్ నైట్ ప్రార్థనకి, అక్కడ ఒక అమ్మ నిజంగా ప్రార్థనలో రోధిస్తుంది. మామూలుగా రోది ఇట్లా ఆల్ నైట్ ప్రార్థనలో మెదక్ సైడ్ వెళ్ళినాగా రోధిస్తుంటే ప్రార్థన అంతా అయిపోయాక అడిగా, ఎందుకమ్మా అంత రోధిస్తున్నా? ఏమన్నా కష్టాలా, ఏమన్నా బాధలా, మీ ఆయన ఏమన్నా అంటుండా, నీ పిల్లలు ఏమన్నా నీ మీద తిరుగుబాటు చేస్తున్నా? లేదు లేదు లేదు, నేను ఒకటి అడుగుతున్న దేవుణ్ణి, అది ఇంకా నాకు దొరకట్లేదు. ఏంది? డబుల్ కాటు బెడ్. ఏంది అది? దాన్ని బాగా అడుగుతున్నా, అది దొరకట్లే నాకు తొందరగా. దేనికి ఏడవాలో కూడా తెలియని ప్రజల మూర్ఖత్వం. దేనికి ఏడవాలి? వస్తువుల కోసం ఏడవాలా? వస్త్రాల కోసం ఏడవాలా? తిండి కోసం ఏడవాలా? క్రైస్తవుడు అడగాల్సినవి అడగాలి, పనికిరాంటి వాటిని కాదు అడగాల్సింది. అసలు దేవుడు ఒక మాటతో తెలిసేసాడు, బాబు నీకేం కావాలో నాకు తెలుసు, నువ్వేమి నాకు చెప్పాల్సిన అవసరం, ఫాములు అప్లికేషన్లు పెట్టాల్సిన అవసరం లేనే లేదు. ఈ రోజు నీ ఇంట్లో 1000 రూపాయలు ఉండాలంటే 1000 రూపాయలు నేను నీకు ఇస్తా. నువ్వెందుకు కష్టపడతావు? దాన్ని ఎక్కువ చేద్దామన్నా నీ వల్ల గానే కాదు. నువ్వెంతన్నా కష్టపడు, శరీరానికి ఆ రక్తం వచ్చేటట్టుకు పత్తిది గొల్లలు గీసుకొని ఏదైనా గీసుకొని అంతేనా రేపమ్మా, నీకు 800 రావాలంటే 800 వస్తాయి, అంతకు మించి ఎందుకు వస్తాయి? నువ్వెంత కష్టపడితే మాత్రం 1500 రాదియాలంటే మిగతా వాళ్ళు ఎటుపోవాలి? చేనోడు ఎటుపోవాలి? అసలు నీకే 1500 ఇస్తే ఎటుపోవాలంటున్నా. దేవునికి తెలుసు నీకేది అవసరమో, ఎంత అవసరమో, ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఏ విషయంలో ఏ మేలు చేయాలో అన్నీ తెలుసు దేవునికి. అయినా కానీ దేవుడు అద్భుతము చేశాడు. స్తోత్రం చెప్పు.
బండలో నుండి నీళ్ళిచ్చిన దేవుడు మాంసం కోసం వేడుస్తా ఉంటే ఒక మాట చూడాలేడా. మోషే వినెను, 10వ వచనం చూడండి. మోషే వినెను, యెహోవా కోపము బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. వారు ఏడుపు ఎలా ఉందంట? దైవజనుడికి చెడ్డదిగా ఉందంట. దేనికి ఏడుస్తారో కూడా తెలియదు, ఒక్కోసారి ఎందుకు ఏడుస్తారో కూడా తెలియదు. కళ్ళు మాత్రం ఇంతలా వస్తాయి. మళ్ళీ అడిగినవనుకో ఏం చెప్పరు. వాళ్ళకి ఏదైనా చెబుదామన్నా అబద్ధమే చెబుతారు, నిజం ఎంత మాత్రం కూడా చెప్పరు. అసలు ఎందుకు ఏడుతున్నారు ఇలా అని మోషే ఆశ్చర్యపోయింది, భ్రాంతి నొందిండు. మోషే దృష్టికి చెడుగా అనిపించిందంట. అది దేవుని దృష్టికి కూడా అలాగే చెడుగా అనిపించింది. అయినా కానీ దేవుడు కోపించుచూనే ఏం చేస్తాడు? ఇందాక బాడింది యశోబు గారు, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. తర్వాత ఏంది? ఊహించలేని నీ కృపలేని క్షణములో కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలేని క్షణములో కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. హల్లెలూయా. ఏం చేస్తున్నట్టు? కోపిస్తున్నాడు, వాత్సల్యం చూపిస్తున్నాడు దేవుడు. అసలు దేవుడు ఆ మారా దగ్గరే ఎగిరిదంటే వీళ్ళ మాసు అడిగోళ్ళు కాదు, మళ్ళీ నీళ్ళు అడిగోళ్ళు కాదు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. మనం ఆరాధిస్తున్నాం దేవుడు ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యపూర్ణుడు. ఆయన కోపిస్తుండు, వాత్సల్యం చూపిస్తుండు ప్రజల మీద. ఎంత మాసాన్ని ఇచ్చిందంటే దేవుడు చూడండి, చూపిస్తా. 11:31 వచ్చిన చదవండి. 31. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పుర్రెలను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన దిన ప్రయాణం అంత దూరము వరకు భూమి మీద 2 మోరల ఎత్తున వాటిని పడజేసెను. హల్లెలూయా చెప్పొచ్చుగా. మీకు అర్థం కాలేదు దేవుడు ఏమి ఇచ్చిండు? ఏమిచ్చిండు? పుర్రెలను ఇచ్చిండు. ఏమిచ్చిండు? తలకాయ మాసం. ఏ మాసం అది? పుర్రెలను ఇచ్చిండండి. చెప్పరేందండి ఏమిచ్చిండు? తలకాయ మాసం అనొచ్చు. ఏమిచ్చిండు? ఒక దినమంత ప్రయాణం చేసి అంత దూరం వేసిండంట. ఇప్పుడు ఇలా తినాలా? ఏం చేయాలి? ఒకడు తినోడు తింటుండు, డబ్బా పట్టుకుంటుండు, పొయ్యోడు పోతుండు, బాధలే, కష్టాలే. యాడిగిరా పోయేస్తున్నాం అంటే అవి ఉండరా అని మళ్ళీ తింటుండు. ఎన్ని కష్టాలు పడుతున్నారో ఇజ్రాయేల్ ప్రజలు. ఎందుకు? మళ్ళీ పోతే దొరకదు. మన్నానంతే చేసిండు, ఎట్టిచ్చిండు ఇట్ట బూసి పడుతుంది, ఎట్టిచ్చిండు ఇట్ట బూసి పడుతుంది. పొయ్యి కొద్దిగా దీన్ని నిండా తెచ్చుకుందామంటే వద్దన్నాడు. ఎంత తగున అంతే మీరు తినాలన్నాడు. ఎంత తగున అంతే తెచ్చుకోండి అన్నాడు. ఎంత కావాలంతే తెచ్చుకోండి అన్నాడు. కానీ ఎక్కువ తెచ్చుకుంటే మీకు శాపం. ఆశీర్వాదం ఉండనే ఇక అది గుర్తు తెచ్చుకొని పట్టకపోయినా కానీ పొర్రెలో గిర్రలో మొత్తం మెదడ గిదర వండుకుంటున్నారు, లేకపోతే లేదు. తినుడు. ఆ సముద్రం చుట్టూ మొత్తం అయ్యే. దేవుడు అన్యాయస్తుడు కాదండి. ప్రార్థన చేయగా ఆలకించేవాడు, కృపనిచ్చేవాడు, వాత్సల్యపూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. అంత కృప కలిగిన దేవుడు ప్రార్థనలు ఆలకించి మాంసాపేక్షత ఉన్న ప్రజలకు కావాల్సినంత మాంసాన్ని ఇచ్చిండు. కానీ ఇక్కడ ఏం జరిగిందో మీకు బాగా తెలియాలి. వాళ్ళ ఏడుపు దేవునికి అసహ్యం పుట్టించి పాపం ప్రజలు తింటా ఉండగానే చంపేసిండు దేవుడు. ఎందుకు? ఎంతకాలం సనుగుతారు దేవుని మీద?
ఎంతకాలం సనుగుతారు సేవకుని మీద? ఎంతకాలం తిరుగుబాటు చేస్తూ ఉంటారు? ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఆలోచన చెయ్యాలి కదా. ఇదిగో ఈ విషయంలో పలుమార్లు సేవకునికి నేను బాధను పుట్టించానే, సేవకుని నేను అనవసరంగా దుఃఖపెట్టానే, ఇదిగో దేవునికి పాపం పుట్టించేంత జీవితాన్ని నేను కలిగి ఉన్నానే, ఇకనైనా నా బ్రతుకును మార్చుకోకపోతే ఎట్టన్నా ఆలోచన చేయాలి. ఇప్పుడు వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు నేను మీకు అది. కానీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రము అడగాల్సిన వాటిని అడగలేదు. అసలు అడగాల్సింది ఏంటంటే, వాళ్ళు అయ్యా నీ మందిరము మాకు కావాలి, నీ సన్నిధి మాకు కావాలి, నీ కృప మాకు కావాలి అని అడగాలి. కానీ వాళ్ళు అడగలేదు. దేవుడే మంచి మనస్సు కలిగి మోషేతో అంటాడు, మోషే నేను మీ మధ్యలో నివసించినట్లుగా, మీతో ఉండునట్లుగా నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి. హల్లెలూయా. అసలు అడగాల్సింది అది వాళ్ళు. మోషే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, మారాన్ని మధురంగా మార్చిండు, మాంసం అడిగితే మాంసం ఇచ్చిండు, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చిండు. మన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మనకు మందిరం కావాలని అడగలేదు వీళ్ళు. ప్రార్థన చేద్దామన్న బుద్ధి ఉంటేనే వీళ్ళకి, ప్రార్థనలో గడుపుదామన్న ఆలోచన ఉంటేనేగా, కనీసం దేవుని సన్నిధికి వెళ్ళి నలుగురితో కలిసి స్తుతియాగం చేద్దామన్న ఆలోచన ఉంటేనే వీళ్ళకి. అడగలేదు, అడగాల్సినవి అడగలేదు, పనికిరానివన్నీ అడుగుతూ వచ్చారు. మరి అడగాల్సింది ఏంటి? ఒక క్రైస్తవుడు అసలు అడగాల్సింది ఏమిటి? నీళ్ళనా, మాంసాన్నా, వస్త్రాన్నా, తిండినా, ఏమిటిని అడగాలి? అసలు అడగాల్సింది ఏమిటయ్యా అంటే, లోకాసు వార్త అడగాల్సినవేంటో ఒక 4 మాటలు చెబుతా నేను. లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. తీయాలి. లోకాసు వార్త 17:5. అపోస్తులు మా విశ్వాసము వృద్ధిపరచమని ప్రభుతో చెప్పగా, స్తోత్రం చెప్పండి. అసలు క్రైస్తవుడు అడగాల్సింది ఏంటయ్యా అంటే, నెంబర్ 1, విశ్వాసములో మేము వృద్ధి నొందాలి ప్రభువా. మేము ఏ విశ్వాసం అయితే నీ ఎదుటిగా ఉంచామో, ఏ విశ్వాసంతో మేము భక్తి చేస్తున్నామో, ఏ విశ్వాసము కలిగి నీ ఎదురుగా నిలబడి జీవిస్తున్నామో, ఆ విశ్వాసములు మేము వృద్ధి నొందాలి. మాలో అవిశ్వాసం ఎక్కడ కలగకుండా చెయ్యి. నా కుటుంబంలో కానీ, నా భర్తలో కానీ, నా పిల్లల్లో కానీ ఎక్కడ అవిశ్వాసం రాకూడదు. ఒక మంచి విశ్వాసం కలిగిన కుటుంబముగా, సేవగా మేము ముందుకు వెళ్ళాలి. ఇజ్రాయెల్ ప్రజలు విశ్వాసాన్ని అడగలేదు, మాంసాన్ని అడిగారు, నీళ్ళు అడిగారు, వస్త్రాలను అడిగారులే, కానీ విశ్వాసాన్ని అడగలేదు. కానీ ఒక క్రైస్తవుడు అడగాల్సింది ఏమిటయ్యా అంటే, విశ్వాసాన్ని అడగాలి. అయ్యా మేముంచిన విశ్వాసములో మేము వృద్ధి నొందాలి, విశ్వాసములో వృద్ధి నొందే కృపను మాకి అయ్యా. మాకు కష్టం ఎదురైనా, బాధ ఎదురైనా, ఇబ్బంది ఎదురైనా, లేమి ఎదురైనా, ఏది ఉన్న అవిశ్వాసానికి మేము స్థానం ఇవ్వకుండా ఒక మంచి విశ్వాసముతో మేము బ్రతకగలిగే కృప కలిగిన జీవితాన్ని మాకు అయ్యా అని అడగాలి ప్రభువుని. విశ్వాసములో వృద్ధి నొందే కృపను మాకు. అపోస్తలులు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగారు. వాళ్ళు అడిగిన విషయం, అయ్యా మేము ఏ విశ్వాసం అయితే ఉంచామో ఆ విశ్వాసములో మేము వృద్ధి నొందాలి ప్రభువా. చెప్పాలి. ఏ విషయాన్ని అడగాలి దేవుణ్ణి? మీకు ఇష్టమైనది అడుగుడి అంటే ఏది పడితే అది అడగటం కాదు బిడ్డలారా. పనికి మాలిన వాటన్నిటిని కాదు నువ్వు అడగాల్సింది, పనికొచ్చేవి కొన్ని వాటిని అడగాలి. అదేంటంటే, మొట్టమొదటిగా విశ్వాసములో వృద్ధి నొందాలి ప్రభు. చెప్పాలి. ఏమడగాలి? బిగ్గరగా చెప్పాలి. విశ్వాసములో వృద్ధి నొందాలి. అదే లోకాసు వార్త 11వ అధ్యాయము 2వది ఏమడగాలో చెబుతా. 11వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. 11 లోకాసు వార్త 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంత నిశ్చయముగా
అనుగ్రహించబడును. రెండవది ఏం అడగాలయ్యా అంటే పరిశుద్ధాత్మని ఇవ్వు ప్రభువా అని అడగాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. మొదటిగా విశ్వాసముల వృద్ధి నొందాలని అడగాలి. రెండవది పరిశుద్ధాత్మ నడిపింపు నాకు ఇయ్యయ్యా, పరిశుద్ధాత్మ శక్తిని నా మీద కుమ్మరించయ్యా, పరిశుద్ధాత్మ అభిషేకమును నా మీద కుమ్మరించయ్యా, పరిశుద్ధాత్మ బలమును నా మీద దిగిరా ప్రభు అని పరిశుద్ధాత్మ నడిపింపు నీలో ఉంటే ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో నీకు తెలిసిపోయింది. ఏ వాక్యము విలువైనదో, ఏ పరిశుద్ధత విలువైనదో, ఏ ప్రార్థన ఎటువంటిదో ఆటోమేటిక్గా నీకు అర్థమైపోయింది. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ పరిశుద్ధాత్మను మాత్రం అడగట్లేదు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళని మాత్రం అలాగే చూస్తూ ఉంటారులే కానీ మరి నేను ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నాను? నాలో ఏదైనా పాపం ఉంటే తీసివేయి ప్రభువా. నీ పరిశుద్ధాత్మకు అభిషేకానికి అడ్డుగా ఉన్న ఆటంకం ఏది ఉన్నా తీసివేసి ఆత్మాభిషేకంతో నన్ను నింపు ప్రభువా, తైలాభిషేకంతో నన్ను నింపయ్యా, పరిశుద్ధాత్మ కృపతో నన్ను నింపయ్యా అని ప్రార్థన చేయాలి. అడగాలి దేవుణ్ణి, పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి ప్రభువా. మొదటిగా విశ్వాసం వృద్ధి నొందటం అడగాలి. రెండవది పరిశుద్ధాత్మ నడిపింపుని అడగాలి. వేటిని పడితే వాటిని అడగటం కాదు, విశ్వాసి అడగాల్సిన వాటిని అడగటం నేర్చుకోవాలి. ప్రాముఖ్యమైనవి విశ్వాసముల వృద్ధి నొందాలి, పరిశుద్ధాత్మను పొందుకునే కృపను తండ్రి అంటున్నాడు, నువ్వు అడుగు, నేను తప్పనిసరిగా నేను నీకు ఇస్తాను. నీ ఇంటిని గురించి, నీ పొలం గురించి, నీ సంసారం, నీ పిల్లలు కాదు, అసలు ఆత్మీయ జీవితంలో కావాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. ఆత్మీయ జీవితానికి పునాది వేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిని వేసుకోవాలి, వాటిని అడగాలి దేవుణ్ణి. అప్పుడు మీకు ఇస్తాను అని దేవుడు అన్నాడు. ఇచ్చే దేవుడే ఆయన. పనికిరానివన్నీ అడిగినిచ్చిన దేవుడు పనికొచ్చేవడిగితే ఈడా ఇస్తాడు ఆయన. మాంసాన్ని అడిగితే మాంసాన్ని ఇచ్చిన దేవుడు, నీళ్ళని అడిగితే నీళ్ళు ఇచ్చిన దేవుడు. నీకు విశ్వాసం వృద్ధి కావాలయ్యా అంటే దేవుడు ఎవడా ఇస్తాడు. నాకు పరిశుద్ధాత్మ నడిపింపునియ్యా అంటే దేవుడు ఎవడా ఇస్తాడా. వాటిని అడగాలి, అడగాల్సింది. మూడవది ఏమిటి అడగాలయ్యా అంటే చూడండి, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. మూడవది ఏమి అడగాలో ఒక మాట చెబుతా చూడండి. కీర్తనలు 2వ కీర్తన 8వ వచనం, నన్నడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి చెప్పు, నన్ను అడగండి. మీరు ఏమడగాలో తెలుసా? నూతన ఆత్మలను అడగటం నేర్చుకోవాలి. మేము ఒక మందిరాన్ని కట్టుకున్నాం ప్రభువా, చక్కని మందిరాన్ని మీరు మాకు ఇచ్చారు. మాకు అగపడే ఖాళీ ప్రదేశం అంతా కూడా నీ ఆత్మల చేత నింపబడాలి. అనేకులు నీ సన్నిధిలో చేర్చబడాలి. అనేక నూతన ఆత్మలు నీ సన్నిధికి వచ్చి నీ రక్షణ అనుభవాన్ని పొందుకోవాలి అన్న అడగాలి ప్రభువుని. ఆత్మల పట్ల భారం కలిగిన వారై నూతన ఆత్మలను అడిగే ప్రార్థన చెయ్యాలి. నీ వచ్చి నీ స్థలాన్ని నువ్వు చూసుకొని, నువ్వు కూర్చుని నువ్వు చూసుకొని వెళ్ళిపోవటం కాదు. వెనక ఎంత ఖాళీ ఉంది, ముందు ఎంత ఖాళీ ఉంది, ప్రక్కన ఎంత ఖాళీ ఉంది, ఎదరెంత ఖాళీ ఉంది, ఈ ప్రదేశం అంతా, ప్రాంగణం అంతా కూడా యేసు నామమున ఆత్మల చేత నింపబడాలి. నింపబడాలంటే నువ్వు అడగాలి. నీదేదో నువ్వు రావటం, నువ్వు చూసుకోవటం, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, ఇది కాదు. నూతన ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. అడగాలి. మా మందిరము పట్టజాలని విస్తారమైన ప్రజలను నడిపించు ప్రభువా, అనేక ఆత్మలు చేర్చబడాలయ్యా. నువ్వు అన్నావో, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూదిగంతములకు సొత్తుగా ఇస్తానన్నావు ప్రభువా. మా గ్రామంలో రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు. మా ఇంటి ప్రక్కన రక్షణ లేని వారు ఉన్నారు. కనీసం నేను ఒక్కరినన్నా, సంవత్సరంలో ఒక్కరినన్నా నడిపించగలిగే కృపణీయ్యా అని అడగాలి. మన షాలేం రాజు గారు ఒక సాక్ష్యం చెబుతుండు. ఒకిద్దరు విశ్వాసులు 1000 మందిని నడిపించారంట. ఎంతమందిని? 1000 మందిని. నువ్వు 5 సంవత్సరాలు అవుతుంది కరిమేలు ప్రార్థన మందిరానికి వచ్చి. ఎంతమందిని నడిపించిన? ఒక్క విశ్వాసిని కూడా నడిపించలేదు. 1000 మందిని నడిపించారు. 2 స్త్రీలు 1000 మందిని.
భారం కలిగి ఉండాలి. దేవుని పట్ల ఒక బాధ్యత కలిగిన, సంఘం పట్ల ఒక అనుభవం కలిగిన వారై ఉండాలి. చెప్పాలా, నీ వంతుగా, నీ బాధ్యతగా నీకు తెలిసిన స్వార్థను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలా. క్రీస్తుని గురించిన వాక్యాన్ని ప్రకటించాలా. నువ్వు పొందుకున్న మేలులను ప్రకటించాలా. నువ్వు చూస్తున్న అద్భుత కార్యాలను ప్రకటించాలా. ప్రభు సన్నిధికి కనీసం సంవత్సరంలో కొందరినన్నా నడిపించాలన్న భారం కలిగిన విశ్వాసిగా మారాలి. మాకేం పట్టిందిలే, మాకెందుకులే అనుకుంటూ కూర్చోకూడదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో. కనీసం ఒక్కరినన్నా ఈ సంవత్సరంలో ఒక ఇద్దరినన్నా ప్రభు సన్నిధికి నడిపించాలన్న తపన, భారము, బాధ్యత కలిగిన విశ్వాసంతో బ్రతకాల. అడగాల్సింది అయ్యండి, అడగాల్సింది అయ్యి. పండగ వస్తుంది ప్రభువా, తొందరగా ద్వారాలు తెరవ్వా, తొందరగా తలుపులు తెరవ్వా, తొందరగా కిటికీలు తెరవ్వా, డబ్బులు పడేయవా, బట్టలు కావాలి, కేకులు కావాలి. ఈ కదా అడగాల్సింది ఈ టైంలో. మీకు అవి కావాలని దేవునికి అవి ఇస్తాడు. అడగాల్సింది ఏంటంటే ప్రభు సన్నిధికి వచ్చి ఎప్పుడు చూడు నీ కుటుంబం గురించి అడగటం కాదు. ఇదిగో నా వెనక అంత ఖాళీ ప్రదేశం ఉంది ప్రభువా, నా ఎదురుకి ఇంత ఖాళీ ప్రదేశం ఉంది, నా ప్రక్కన ఇంత ఖాళీ ప్రదేశం ఉంది, నీ సన్నిధి నీ ఆత్మల చేత నింపబడాలయ్యా. కనీసం ఈ సంవత్సరంలో కాకపోయినా నూతన సంవత్సరంలో ఆత్మను నీ సన్నిధికి నడిపే కృపని అని అడగాలి. విలువలేని వాటిని అడగటం కాదండి, విలువైన వాటిని అడగటం నేర్చుకోవాలి. అప్పుడు నిన్ను బట్టి దేవుని సంతోషపడతాడు. అడగాలి ప్రభునయ్యా, పరిశుద్ధాత్మ నడిపింపు నాకి. పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే ఈ లోకంలో ఏది భక్తి కాదు అసలు నీకు తెలియనే తెలియదు. ఆ అనుభవం లేకే, అనుభవం పొందుకోలేక చాలా మంది భక్తిలో ఉండి వైదొలిగిపోతున్నారు. ఎప్పుడన్నా పొందుకుంటేనేగా పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మతో నింపబడితేనేగా అవి పొందుకోవడం చేతగట్లేదు, తెలియట్లేదు. బోధిస్తేనేమో హృదయానికి తీసుకోవట్లేదు. దేవుని మందిరానికి వచ్చి కలలు కంటే పరిశుద్ధాత్మ దేవుడు వత్తడా? వినాల్సిన వాక్యం వినకుండా పైకి పోయి నాకు నీళ్ళగా పడ్డాయ్యా. ఎందుకు పడితే నీళ్ళు నీకు? దేవుని మందిరానికి వచ్చి నీళ్ళు ఎందుకు పడతాయి అంటున్నా. అడగాల్సిన అడగట్లే, నాకు జాన్ సెట్ పడిందయ్యో. నువ్వు అడగాల్సిందే దేవుని మందిరానికి వచ్చి పరిశుద్ధాత్మ కృపతో నన్ను నీవు నింపు ప్రభువా. దేవుని మందిరానికి వచ్చి కలలు కనకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అనుభవం పొందుకోలేదు చాలా మంది. అది ఉంటే నీకు తెలిసి ఇది భక్త్యా కాదా అని ఆయన నీకు తెలియపరుస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది ఎవరన్నా కన్నారా? ఏంది జాన్ చెట్కాలు ఏమైనా అవుతున్నారు? ఏంది ఎవరన్నా కన్నారా? మరి ఎందుకు నవ్వుతున్నారు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు అడగాల్సిన వాటిని అడగాల మనం. ఒకటి, విశ్వాసములో మేము వృద్ధి నొందాలి ప్రభువా. 2, పరిశుద్ధాత్మ నింపుదలను మాకు దయచేయి. 3, ఏమడగాలి? నూతన ఆత్మల చేత మా మందిరము నింపబడాలి. నూతన ఆత్మలు చేర్చబడాలి ప్రభువా. కన్నీరు కారవాలి, ప్రభువుని అడగాలి, విలపించాలి. ప్రసవ వేదన పడాలా సంఘం కోసం, ప్రసవ వేదన పడాలా. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వటానికి ఎలా ప్రసవ వేదన పడిద్దో ఒక విశ్వాస అలా ప్రసవ వేదన పడాలా. అది నిజమైన ప్రసవ వేదన. అది కావాలి, అడగాలి ప్రభువుని. 4వది అడగాల్సింది ఏమిటంటే ప్రార్థన చేయటం మాకు నేర్పుమయ్యా అని అడగాలి. అపోస్తలులు అడిగారు యేసు ప్రభు దగ్గరకు పోయి, నీ ప్రార్థన చేయటం మాకు నేర్పయ్య అంటే అప్పుడు చెప్పింది యేసు ప్రభు, ఈ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఆ పరలోక ప్రార్థన నేర్పించండి దేవుడు. వాళ్ళకి చేయటం రాదు కాబట్టే అడిగింది, చేయటం రాదు కాబట్టే కదా అడిగింది. ఇప్పుడు చేయటం రాని వాళ్ళు చేయొచ్చినట్టుగా, ఇప్పుడు చేయటం రాదు, చేయటం వచ్చినట్టుగా ఇదైపోతారు. అడగాలగా ప్రభువుని, అయ్యా మాకు ప్రార్థన చేయటం కొద్ది మాటలైనా చాలు ప్రభువా, ఒక 4 మాటలైనా చాలయ్యా, విలువైన ప్రార్థన, విలువైన ప్రార్థన మాకు నేర్పయ్యా అని చెప్పేసి అడగాలి ప్రభువుని. అడగాల్సిన వాటిని అడగాలండి.
అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. కృపను దేవుడు నీకు ఇస్తాడు. తెలిసినట్లుగా బ్రతకూడదు. ఎప్పుడు కూడా రాని అనుభవాన్ని వచ్చినట్లుగా బ్రతకూడదు. రానప్పుడు ప్రభువుని అడగటంలో తప్పేమీ లేదు. కన్నీరు కార్చాడు, అయ్యా నాకు ప్రార్థన చేయటం నేర్పి, అయ్యా నాకు ప్రార్థన చేయటం నేర్పి, ప్రార్థన అనుభవాన్ని నాకు ఈ ప్రభువా, పరిశుద్ధాత్మ నడిపింపుని నాకు అయ్యా, విశ్వాసములు వృద్ధినందే కృపని అయ్యా, నూతన ఆత్మల పట్ల భారం కలిగిన విశ్వాసిగా బ్రతికే కృపను నాకు అయ్యా అని చెప్పేసి నువ్వు అడిగితే ఎంత బాగుండిద్ది, ఎంత బాగుండిద్ది బిడ్డలారా. దయచేసి పనికిరాని వాటిని అడగటం పక్కన పెట్టేయండి. అడగాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిని అడగండి. పునాది కొన్ని ఉన్నాయి క్రైస్తవ్యానికి, విశ్వాసి కుటుంబానికి కొన్ని ఉన్నాయి పునాదులు. ఆ పునాదులు అడిగినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నీకు ఏది కావాలో వాటన్నిటిని నీకు ఇస్తాడు దేవుడు. ఒక్క మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి, 25వ వచనం చదవండి. చూడాలి అందరూ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహముల గురించి అయినను చింతింపకుడే. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. మీరు వీటి గురించి అస్సలు అడగనే అడగొద్దు. నేను మరలా చెబుతున్నా, మీ దేహం గురించి, మీ వస్త్రాల గురించి, మీ తిండిని గురించి, మీ క్షేమాల గురించి అడగనే అడగొద్దు. నువ్వు ఈరోజు ఒక తీర్మానం తీసుకొని పోవాలి, క్రిస్మస్కి అసలు నేను బట్టలు అడగను ప్రభు అని ప్రార్థన చేయాలి. ఒక నూతన ఆత్మలు నీ సన్నిధికి రావాలన్న ప్రార్థన నేను చేస్తానయ్యా, నువ్వు ప్రార్థన చేయాలి. నీకు కావాలంటే ప్రభు ఇస్తాడు, నువ్వేం అడగాల్సిన అవసరం లేదు. అది ఎలాగంటారా, 35వ వచనం చూడండి, 32వ వచనం చూడండి. ఒక్క మాట చిన్నది, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి. ఏవన్నీ? పండగ రోజు నీకేం కావాలో అర్థమైందా, నీకే మోడల్ కావాలో, నీకే రకమైన అన్ని ప్రభువు తెలుసు. నువ్వు అడగాల్సింది నేను చెప్పిన 4 అడుగు చాలు. ఈ 4 అడుగు చాలు, నువ్వేం అడగొద్దు. ఓ చూసాలేవా ఎట్ట అడుగుతావు అంటవా, ఆటలు కాదు. ఈ 4 అడగాలి నువ్వు. నూతన సంవత్సరం ఇంకొక నెలే ఉంది మనకు ముందు. ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టే లోపల ఒక నూతన ఆత్మలను ప్రభు సన్నిధిలో మనం చూచుదుముగాక. ఆ ప్రార్థన అనుభవాన్ని మనం అడగాలి, ఆ ప్రార్థన నడిపింపులోకి వెళ్ళాలి. నీకు కావలసినవన్నీ తండ్రికి తెలుసు. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఏ విధముగా ఏది కావాలి అన్నీ ఇస్తాడు దేవుడు. చెప్పండి, విశ్వాసములో మేము చెప్పాలి, విశ్వాసములో మేము వృద్ధి నొందాలి, పరిశుద్ధాత్మను మేము పొందుకోవాలి, ఆత్మల పట్ల భారము కలిగిన వారమై జీవించాలి. 4వది, ప్రార్థన మాకు చేయటము నేర్పండి. ఈ 4 అడిగితే చాలు, నీ పునాది స్టాండర్డ్ అయిపోయింది. నీ కుటుంబము పిల్లరిక ఎన్ని సిమెంట్ కట్టలు వేస్తావో అన్ని సిమెంట్ కట్టలు వేసినట్టే కాదు. ఈ 4 లైఫ్స్, ఈ 4 సొల్యూషన్స్ మన విశ్వాస జీవితానికి ఆధారం చేసుకుంటే దేవుడు నీకేది ఇష్టమో నువ్వు అడుగు, తప్పనిసరిగా నా దేవుడు నీకు అది అనుగ్రహింపజేస్తాడు. ఆ కృప దేవుడు ప్రతి వారికి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. చిన్న ప్రార్థన, విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రతి వారం ప్రార్థన చేద్దాం. ఇజ్రాయేలు ప్రజల వరే విలువలేని వాటిని అడుగుతున్నవా, లేదా అపోస్తుల వలె విలువైన వాటిని అడుగుతున్నవా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రతివారు ప్రార్థన చేద్దాం. ఇదిగో, ఇజ్రాయేలు ప్రజలు విలువలేని వాటిని అడుగుతున్నారు. ఇజ్రాయేలు ప్రజలు విలువలేని వాటిని అడుగుతున్నారు. అపోస్తులు మాత్రం విలువైన వాటిని అడుగుతున్నారు. అపోస్తులు అడిగేది ఏమిటంటే, అయ్యా, అపోస్తులు అడుగుతున్నారు, ప్రార్థన చేయటం మాకు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అయ్యా.
విశ్వాసములో మేము వృద్ధి నొందాలి ప్రభువా. మూడవది, పరిశుద్ధాత్మను మేము పొందుకోవాలయ్యా. నాలుగవది, నూతన ఆత్మల పట్ల భారము కలిగిన విశ్వాసిగా నేను మారాలి. అడుగుతావా ప్రభువుని? తిండిని గురించి, వస్త్రముల గురించి, దేహము గురించి, ప్రాణము గురించి అడగొద్దు. నీవు అడగాల్సిందల్లా 4 విషయాలు. ఒకటి, నేను చెబుతా ఉంటాను, అడుగు. విశ్వాసములో మేము వృద్ధి నొందాలి ప్రభువా. ఇంకొక నెల మాత్రమే మా ఎదుట ఈ సంవత్సరం ఉందయ్యా. నూతన సంవత్సరములకు అడుగు పెట్టక మునుపే ఒక నూతన ఆత్మలను నీ సన్నిధికి నడిపించగలిగే కృప మాకు ఇవ్వండి ప్రభువా, మాకు ఇవ్వండి అయ్యా. ప్రతి వారము పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపబడాలి ప్రభువా. ఆత్మల పట్ల భారము కలిగిన విశ్వాసిగా నేను మారాలయ్యా అని ఎందుకు అడగకూడదు ప్రభువుని? ఎందుకు ప్రార్థన చేయకూడదు ప్రభువుని? అడుగుదామా? ఇజ్రాయేలు ప్రజలు మాంసమును అడిగారు. ఇజ్రాయేలు ప్రజలు వస్త్రాలను చూసుకుంటూ వచ్చారు. ఇజ్రాయేలు ప్రజలు నీటిని అడిగారు. కానీ ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఇజ్రాయేలు వలలే కాక క్రొత్త నిబంధన సంఘముగా, అపోస్తలుల సంఘముగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావా? పరిశుద్ధాత్మ నడిపింపును కలిగి ఉంటావా? ఆత్మల పట్ల భారము కలిగిన వారిగా ఉంటారా? విశ్వాసమును వృద్ధి చేసుకునే వారిగా ఉంటారా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. అడుగుతాం ప్రభునయ్యా, నీ కృప మాకు కావాలి తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. విలువైన వాటిని అడగండి బిడ్డలారా, విలువైన వాటిని అడగండి బిడ్డలారా, విలువైన వాటిని అడగండి బిడ్డలారా. అవసరమైన వాటిని అడగండి, అవసరమైన వాటిని అడగండి బిడ్డలారా. ప్రార్థన చేసుకుందండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. లైవ్లో ఉన్న కూడా ఈ వర్తమానం విన్నవారు, ఇదిగో నువ్వు ఏటిని అడుగుతున్నావు బిడ్డ? నీ జీవితానికి ఏమి కావాలని అడుగుతున్నావు? నువ్వు ఏ సంఘములో ఉన్నా, ఏ విశ్వాసివైనా కానీ ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఒక తీర్మానం తీసుకుంటావా? ఒక తీర్మానం తీసుకుంటావా? అయ్యా, విశ్వాసములు మేము వృద్ధి నొందాలనుకుంటున్నామయ్యా. ప్రార్థనలో మేము వృద్ధి నొందాలనుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మ నడిపింపుని మేము పొందుకోవాలనుకుంటున్నామయ్యా. నూతన ఆత్మల పట్ల భారము కలిగిన వారమై నీ సన్నిధిలో అనేకులు చేర్చగలిగే వారముగా ఉండాలనుకుంటున్నామయ్యా అన్నవారు ఈ లైవ్లో ఉన్నవారు కూడా ప్రార్థనలో ఏకీభవిస్తారా? పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వందనాలు ప్రభువా. కృప కలిగిన మా యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. అయ్యా, ఇదిగో ఈ యొక్క మధ్యాహ్నకాల ఉదయకాల సమయం ఆరాధనలో నీ కృపను తోడుగా ఉంచిన ప్రభువా, మీరు పలికిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. నిజమే, నేటి క్రైస్తవ దినాల్లో ఎంతోమంది అడగాల్సినవి అడగలేకపోతున్నారు ప్రభువా. మీరు మాతో మాట్లాడారు తండ్రి. అడగాల్సినవి ప్రార్థన, పరిశుద్ధాత్మ, నూతన పట్ల భారము, నూతన ఆత్మల పట్ల భారము, పరిశుద్ధాత్మ నడిపింపు, విశ్వాసమును గురించి అడగమన్నారు ప్రభువా. ఇజ్రాయేలు ప్రజల వల్లే మందమత్తులు మేము కాకుండానట్లుగా వస్త్రము గురించి, తిండిని గురించి, నీటిని గురించి, దేహము గురించి, ప్రాణము గురించి మేము చింతించకుండా యేసు నామమున మా యొద్ద నుండి అవి దూరమైపోవునుగాక. విశ్వాసములు వృద్ధి నొందుదుముగాక, ఆత్మల పట్ల భారములు వృద్ధి నొందుదుముగాక, ప్రార్థనలలో వృద్ధి నొందుదుముగాక, పరిశుద్ధాత్మ నడిపింపుతో మేము వృద్ధి నొందుదుముగాక. కృపతో బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ మహిమ నీకు చెల్లించుకుంటూ ఈ లైవ్ ద్వారా వర్తమానం ఆలకించిన బిడ్డలకి కూడా మీ కృపను సదాకాలము తోడుగా వచ్చి నడిపించి
మీ ఉన్నతమైన కృపతో బలపరచమని ప్రార్థిస్తూ మహిమ